పిల్లలు మంచి నాణ్యమైన ఆహారం తినాలని మరి తరాలుగా దొడ్డు బియ్యం ముక్కిపోయిన బియ్యంతో పిల్లల స్కూళ్ళలో కానీ అలాగే మధ్యాహ్న భోజనంలో కానీ గురుకులాల్లో కానీ హాస్టల్లో కానీ భోజనం ఉండేది. సన్న బియ్యంతో పిల్లలకు భోజనం పెట్టి చాలా నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే మరి వాళ్ళ పురుగులన్నం తిని కలుషిత ఆహారం తిని విషాహారం తిని రోజుకు హాస్టల్ పిల్లలు లేదా మధ్యాహ్న భోజనం స్కూల్ పిల్లలు ఆసుపత్రుల పాలై పడకలు జాలని పరిస్థితి వస్తూ ఉంది. ఎంతమంది పిల్లలు చనిపోయిండ్రు, ఎవరు బాధ్యత వహించాలి? ఎక్కడిది విద్య? మరి కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చూడండి కాశీం సార్. అలాగే స్కూళ్ళ స్థాయి ఎస్సీ ఎస్టీ పిల్లలు చదివే బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు. మీరు ఎట్లా ఆయన విద్యాపతి అంటారు? ఎట్లా విద్యను ప్రేమించిండని అంటారు? ప్రశ్న ఇది. విద్యను వ్యతిరేకిస్తున్నాడు.